ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిపైన తమ యొక్క అభిప్రాయం కావచ్చు, ఏదైనా ఒకటి. భారతదేశంలో ద్వాపర యుగం పూర్తయ్యే నాటికి వైదిక సంప్రదాయం చాలా నిండుగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఇతర మతాలు అనేవి అసలు లేవు. ఇంకా అప్పటికి గర్భధారణ కూడా జరగలేదు. వాటికి ప్రచారం సంగతి అట్టే పెట్టి అసలు వాటికి ఉనికే లేదు అప్పటికి. చేత మొత్తం ఎక్కడున్నా ఉండేదంతా వైదికమే ఉండేది. కానీ భారత సంగ్రామం పూర్తయిపోయిన తర్వాత అప్పట్లో యువత అంతా పోయింది. ఎందుకంటే 18 అక్షౌహిణీల సైన్యం, ఒక్కొక్క అక్షౌహిణికి సుమారు 48 లక్షల మంది అక్షౌహిణీలు సుమారుగా ఉండేది సంఖ్య. అలాంటి 18 అక్షౌహిణీలు అంటే ఎంతమంది ఉంటారు? అందులో ఒక్కళ్ళు కూడా మిగలలేదు యుద్ధం పూర్తయ్యే నాటికి. పాండవులు 5గురు తప్ప, అశ్వత్థామ ఆ పక్షంలో తప్ప, మొత్తం మిగతా వాళ్ళంతా కథం, అంతా పోయారు మొత్తం. ఇక సమాజంలో మిగిలిన వాళ్ళు ఎవరుంటారు? మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, బాలురు ఉన్నారు. మరి సమాజం నడవాలి కదా. నడవాలంటే ఏమవుతుంది? ఎలా నడుస్తుంది? అంచేత ఆ రోజుల్లో ఉండేటటువంటి కొద్దిమంది వైదిక వర్గం వేదంలో కొన్ని కామ్యాలు చాలా ఉన్నాయి కదా, కామ్య యజ్ఞాలు చాలా ఉన్నాయి, కామ్య మంత్రాలు చాలా ఉన్నాయి, ఇష్టులు అవన్నీ ఉన్నాయి. వీటిని చూపించి వీటి ద్వారా నీకు ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నట్టే. ఈ రోజుల్లో మీరు ఎక్కడైనా ఒక వైదికం ఏంటంటే ఒక వెబ్సైట్ మీరు ఓపెన్ చేయండి, ఇచ్చేసుకో ఇది వస్తుంది, ఇచ్చేస్తే ఇది వస్తుంది, ఇచ్చేస్తే ఇది వస్తుంది. చివరికి MBA చదువుకున్న వాళ్ళు కూడా ఈ యంత్రాల అమ్మకాల్లోనూ, రత్నాలు రాళ్ల యొక్క అమ్మకాల్లోనూ ఉన్నారు. అంటే ఇది ఏ స్థితికి వెళ్ళింది అనేది ఆవేళ ఇలాంటి స్థితి ఉండేది. అంటే వేదానికి ఒక ఉత్తమమైనటువంటి ప్రయోజనం సాధించి పెట్టేటటువంటి యోగ్యత ఉన్నా దాన్ని తీసి పక్కన పెట్టి దీంట్లోంచి కలిగేటటువంటి తాత్కాలిక ప్రయోజనాలను కాంక్షంతః కర్మణాం సిద్ధిం అని కృష్ణుడు చెప్పుకున్నట్టుగాను ఈ తాత్కాలికమైనటువంటి ఫలాన్ని చూపించి వీటి వైపు జనాలన్నింటినీ కూడా నడిపించడం జరిగింది. ఇది నచ్చలేదు బుద్ధుడికి. సో ఆయన ఏం చేశాడు? మొత్తం వేదాన్ని పూర్తిగా, వైదిక సంప్రదాయాన్ని పూర్తిగా నిర్మూలన చేసి వారిశాడు. అంటే వైదికం అనేటటువంటిది పనికిరాదు, వేదం అక్కర్లేదు, ఆలయాలు అక్కర్లేదు, విగ్రహారాధన పనికిరాదు, బ్రాహ్మణ్యం అనేటటువంటిది సమాజానికి చీడపురుగు కనుక దీన్ని లేకుండా చేయాలి. ఇది ఆవేళ బౌద్ధంలో ఏర్పడ్డటువంటి ఒక ఉద్యమం. వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు. అయితే వైదిక వర్గం లేదా అనేది కాదు, వైదిక వర్గంలో కూడా మీమాంసకులు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు కుమారుల భట్టు లాంటి వాళ్ళు శంకరాచార్య కాలానికి ఉన్నారు, చాలా పెద్దలు వాళ్ళు. అంటే ఆయన దేహాన్ని ఊకలో పెట్టుకొని ఆయన త్యాగం చేసే సమయంలో శంకరాచార్యులు వారు ఆయనతో మీమాంసావాదం కోసం వెళ్ళారు. అది చూసి ఆయనకి ఎందుకయ్యా ఇలాంటి స్థితి నీకు వచ్చింది అని అడిగితే బౌద్ధాన్ని ఖండించడం, ఆయన గొప్ప వేద పండితుడు, ఆయన మీమాంసకుడు. కానీ బౌద్ధాన్ని ఖండించాలంటే ముందర బౌద్ధంలో ఉండేటువంటి లోతుపాతులు సమగ్రంగా తెలియాలి. తెలియడం కాదు, దాంట్లో నేను ఆధికారికము అయిన వ్యక్తి కావాలి అని ఈయన వైదికాన్ని వదిలిపెట్టి, యజ్ఞోపవీతాన్ని వదిలిపెట్టి, శిఖను వదిలిపెట్టి, కడిసూత్రాన్ని వదిలిపెట్టి బౌద్ధ సన్యాసుల్లాగా మారి వాళ్ళ ఆరామాల్లోకి చేరి బౌద్ధాన్ని అధ్యయనం చేసి ఆనాడు ఉండేటటువంటి సుప్రసిద్ధ బౌద్ధ పండితుల్లో ఇతని లాంటి వాడు లేడు అనిపించుకునే అంత స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు నాస్తికుడు వేదాన్ని ఖండిస్తానంటాడు, ఎవడో వచ్చి దేవుడు నేను ఒప్పుకోనంటాడు, తప్పేం కాదు, దాన్ని మనం ఖండించాం. కానీ మనం ఏం సజెస్ట్ చేస్తామంటే నువ్వు వేదాన్ని ఒప్పుకోను అనే ముందర ఆ వేదం అంటే ఏమిటో సమగ్రంగా తెలుసుకుని అప్పుడు దాన్ని ఖండించు.
అంతేకాని దాని ఇక తూర్పు పడమర తెలియకుండా దాన్ని ఖండిస్తానంటే పిచ్చోడు కాదు. అవును సార్. ఇది ఆవేళ కుమారుల భట్టు చేసిన పని. అందుకోసం ఆయన ముందర వాళ్ళ దగ్గర శిష్యరికం చేసి 12 ఏళ్ల పాటు సమగ్రంగా మొత్తం దాన్ని ఆనుమానిక దర్శనాన్ని మొత్తం పూర్తిగా అధ్యయనం చేసి తనలాంటి వాడు లేడు అని అనిపించుకుని అప్పుడు అందులోంచి బయటకు వచ్చి మొత్తం దాన్ని పూర్తిగా నిర్మూలన చేసి పారేశాడు, ఖండించాడు. కానీ గురుం హుంకృత్య త్వంకృత్య, మనం కనుక ఎప్పుడైనా మనకి నేర్పినటువంటి ఏది నేర్పినా గురువే కదా. అలాంటి వాళ్ళని కనుక నువ్వు త్వంకారంతో హుంకారంతో వాదాల్లో వాడిని ఓడించి జయించి ఇలాంటివి చేస్తే శ్మశానే జాయతే వృక్ష కంక గృధ్ర ఉపసేవిత అని ఉంది సర్వశాస్త్రం. అలాంటి జన్మ నాకు రాకూడదు, శ్మశానంలో గద్దలు తిరిగే చెట్టు కింద నేను పుట్టకూడదు అని అంటే దానికి ప్రాయశ్చిత్తం ఇదిగో సజీవ దహనం, సెల్ఫ్ ఇమోలేషన్ అంటాం కదా. చేత మొత్తం నిలువెత్తు ఊక పోసుకొని దాన్ని అంటించి ఆ ఊక వేడితోటి అది ఊదరగొడుతుంటే దాంట్లో ఈయన ఉండి అట్లాగా దేహాన్ని సాధించాడు ఆయన. అంటే అతనికి ధర్మశాస్త్రం మీద ఉండే విశ్వాసం ఎంతటిది, వేదం మీద ఉండే నమ్మకం ఎంతటిది. అతన్ని మీమాంసలో జయించడం కోసం వచ్చే శంకరాచార్యులు వారు అప్పుడు అక్కడికి చూసి నీకింత విశ్వాసం ఉండేటువంటి వ్యక్తివి నీతోటి నేను వాదన ఏం చేస్తానని వెళ్ళిపోయాడు. అంటే అప్పటికీ అలాంటి మీమాంసకులు ఉన్నారు, కానీ ఏం లాభం? బౌద్ధం అతి ప్రసిద్ధంగా అతి ప్రహతంగా ఉంది లోకంలో. సో ఇప్పుడు దాన్ని ఖండించాలి, వైదికాన్ని పునఃస్థాపన చేయాలి. ఇప్పుడు గోడ ఎక్కడైనా ఒకచోట బయట గీసిందనుకోండి, కాస్త కొట్టేసి సిమెంట్ చేసి మళ్ళీ ప్లాస్టరింగ్ చేయొచ్చు. కానీ అసలు మొత్తం ఒకచోట కొడితే చేస్తాం తప్ప గోడ మొత్తం అంతా బయటలో గీసేస్తే చేయవలసిన పని ఏంటి? పూర్తిగా తీసేసి కొత్త గోడ కట్టుకోవడం. ఆవేళ సమాజపు స్థితి అది. అలా ఉంది వైదికం అని దాన్ని తీయడానికి బుద్ధుడు చేసిన పని మొత్తం వేదాన్ని నిర్మూలన చేయడం. నిర్మూలన చేశాడు కానీ వైదిక ధర్మాలని మానలేదు. ఇప్పుడు మనకు వేదంలో ఏం చెప్పింది? సగురుమేవాభిగచ్చేత్ అంది. అంటే గురువుల్ని మళ్ళీ వదలడానికి వీల్లేదు. అందుకోసం బుద్ధం శరణం గచ్చామి అన్నాడు ఆయన. సమాజంలో ఉండేటువంటి విజ్ఞాన వర్గాన్ని మళ్ళీ వదలడానికి వీల్లేదు, సంఘం శరణం గచ్చామి అన్నాడు. సదాచారం పోవడానికి వీల్లేదు, అంచేత ధర్మం శరణం గచ్చామి అన్నాడు ఆయన. ఇప్పుడు ఇందులో ఉండే వాటిని ఆ సీసా తీసేసి కొత్త సీసాలో పోసి ఇచ్చాడు ఆయన. కొత్త సీసాలో పాత పాలు అన్నట్లుగా చేసిన పని అది ఆయన. సో ఇప్పటికీ ఆచారాలు పోలేదు, వ్యక్తులలో ఉండే గౌరవం పోలేదు కనుక దాన్ని మనం నిర్మూలన చేయడానికి పెద్ద శ్రమ పడక్కర్లేదు, వాళ్ళ మార్గంలోనే వెడితే సరిపోయాయి. బౌద్ధులకి కీలకం ఏమిటి? వేదాన్ని ఒప్పుకోరు కనుక నువ్వు వేద మంత్రాలు చదివి నేను ఇది ప్రమాణం అంటానంటే వాడికి ఉపయోగం లేదు. సో వాడిని ఎలా ఒప్పించాలి? వాడు తర్కం మీద ఆధారపడతాడు, వాడికి ఆనుమానికుడు అని పేరు. ఇప్పుడు మనకి ఇక్కడ బయట వాన వస్తుంది, ఆకాశం నిండా మేఘాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి కనుక మేఘం ఉంది అని వాళ్ళు ఒప్పుకోరండి. బౌద్ధంలో ఊహించి మేము ఒప్పుకుంటా ఉంటారు. అది మేఘాల్లోంచి గర్జనలు వస్తున్నాయి కనుక ఘనగర్జనత్వాత్ మేఘ. ఏదైనా వాడికి ఊహతోటే, ప్రత్యక్షం వాడికి ప్రమాణం కాదు, శబ్దం వాడికి ప్రమాణం కాదు, అనుమానమే వాడికి ప్రమాణం. అనుమానం అంటే ఊహ, ఊహే ప్రమాణం అంటారు బౌద్ధులు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళని మార్గంలోంచి మార్చాలి అంటే ఎలా చెప్పాలి వాళ్ళకి? ఈయన వేదం చదువుకున్నాడు, ఈయన శంకరాచార్యుల వారు వేదం చదువుకుంటాను, నేను వేదంలో ఇది ఉంది అది ఉందంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అలా వాడు వేదమే వద్దంటే. సో ఊహతోటి ఒప్పుకునేవాడిని ఊహతోటే కొట్టాలి. వాడేమంటాడు? ఇదంతా మొత్తం ప్రపంచం అంతా మిథ్య, ఇదంతా మాయ, రైట్? ఇప్పుడు వాడిని ఒప్పుకోవాలి, వాడిని ఒప్పించాలి. ఎలా ఒప్పించేది? సో వాడి మార్గంలోనే వెళ్ళాలి. అంచేత ఓకేనైనా నువ్వన్నట్టుగా ఇదంతా మిథ్య అందాం, ఏమీ లేదు అని అన్నాం, సర్వం శూన్యం అందాం. కానీ
ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు, నేను కనిపిస్తున్నా, నువ్వు వాదిస్తున్నావు, నేను వాదిస్తున్నా, వాళ్ళంతా వింటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళంతా ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టు కనిపిస్తారు కానీ అసలు వీడెవరు లేరండి. వాదించే నేను లేను, సమాధానం చెప్పే నువ్వు లేవు. దట్స్ ఓకే. పోనీ నేను కూడా అదే అంటా. కానీ ఇప్పుడు ఆ గోడ మీద ఇప్పుడు అక్కడ ఒక ఫోటో ఉంది. అక్కడ ఆ ఫోటో ఉత్తిదే అందాం. ఫోటో నిత్యం కాదు కదా. నిత్యం కాదు కనుక సత్యము కాదు, సత్యం కాదు కనుక అది మిథ్య. రైట్? మరి నువ్వన్నట్టే నేను కూడా అంటా, ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు ఆ ఫోటోని అక్కడ చూపిస్తున్నావు తప్ప ఇక్కడ చూపించలేవు కదా నువ్వు. ఎందుకు ఇక్కడ చూపించలేవు? అంటే నీకు ఏదైనా ఒకటి తాత్కాలికంగా ఉండేటటువంటి దాన్ని నువ్వు చెప్పాలన్నా దానికి వెనకాతల ఒక ఆధారం కావాలా? దానికి వెనకాతల గోడ ఉంది కనుక అక్కడ ఫోటో ఉంది. గోడ లేకపోతే ఫోటో ఎక్కడి నుంచి వస్తుందా? ఇక్కడ ఎందుకు ఫోటో రాదు? కనుక నువ్వు చెప్పినట్టుగా ఇదంతా శూన్యం ఉందాం. కానీ దానికి శూన్యం మీద ఇన్ని దృశ్యాలు ఏర్పడాలంటే దానికి ఏదైనా ఒక బేస్ కావాలి, ఒక ఆధారం కావాలి. ఇక్కడ గోడ, మరి మనకి బుద్ధిలో ఇన్ని రకాలు ఏర్పడుతున్నాయి. చెట్లు, గోళాలు, నదులు, నీళ్లు, భూమి, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇన్ని రకాల బొమ్మలు ఏర్పడాలి అంటే ఒక బేస్ అయితే ఉండాలి కదా. ఆ బేస్ బ్రహ్మ అందాం. బ్రహ్మ సత్యం, మిగతాదంతా మిథ్య అందాం. ఇప్పుడు అంతవరకు నువ్వు ఒప్పుకుంటావా? ఇప్పుడు అది లేకపోతే అక్కడ ఫోటో లేదు కదా. ఈ ఫోటో తీసి ఇంకో ఫోటో, అది తీసేసి ఇంకో ఫోటో, అది తీసి ఇంకో ఫోటో. బట్ ఏ ఫోటో పెట్టాలన్నా ముందర గోడ అయితే ఒకటి ఉండాలి కదా. ఇంచేది గోడ వరకు నువ్వు ఒప్పుకో ముందర. ఫోటోలన్నీ కాదందాం మనం అని వాడి మార్గంలో వెడుతూ నువ్వు ఎంత మిథ్య అంటున్నావు, నేను కూడా మిథ్య అని అంటా. కానీ బేస్ లేకుండా మిథ్య ఏర్పడడానికి అవకాశం లేదు కనుక బేస్ ఒకటి బ్రహ్మ అందాం. అంతవరకు నువ్వు ఒప్పుకో. సరే, వాడి లాజిక్ అది కూడా నచ్చింది, వాడి తర్కానికి అది అందింది కనుక సరే బ్రహ్మ ఒక్కటే నేను ఒప్పుకుంటా. సార్ కమాన్ దారి, ఇప్పుడు నా మార్గంలోకి రా. బ్రహ్మ ఒకటి సత్యం అందాం, జగత్ అంతా మిథ్య అందాం. ఓకేనా? ఓకే, దట్స్ ఓకే. ఇంతవరకు నువ్వు ఒప్పుకున్నావు కనుక బ్రహ్మ ఒక్కటి ఉంది అని ఎక్కడైనా చెప్తే దాన్ని కూడా అంగీకరిద్దాం. అలా ఎక్కడ చెప్పింది? ఏకమేవ అద్వితీయం, అక్కడ ఒకటి ఉంది కదా. పోనీ అంతవరకు దాన్ని తీసుకుందాం. మిగతాది ఏదైనా దాంట్లో ఉంది అంటే దాన్ని కాదనేద్దాం అంటే సరే. ఇది ఒకటి లాజిక్ అందింది కనుక దీన్ని సపోర్ట్ చేసే వేద భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంతవరకు మాత్రమే ఒప్పుకుంటాం. ఇప్పుడు తల దూరడానికి చోటిస్తే తర్వాత మళ్ళీ ఒళ్ళంతా దూరచ్చు దాంట్లోకి. ఓకేనా? అట్లాగా అసలు బ్రహ్మంటూ ఒకటి ఒప్పుకున్నావు కనుక సరే రా అక్కడ దాకా. వేదం లేదన్న వాడిని వేదాన్ని ఒప్పుకునేట్టు చేయగలిగాడు. వైదిక మతానికి పునఃస్థాపన చేసినటువంటి మహనీయుడు శంకరాచార్య స్వామి. అక్కడ దాకా వాడు రాగలిగాడు. అప్పటికి ఈయనకి 32 years, 32 ఏళ్ల వయస్సుకి అంత కార్యం ఆయన చేయగలిగారంటే మహానుభావుడే. కానీ తర్వాత ఆయనకి అవకాశం లేకపోయింది. తర్వాత రామానుజాచార్యులు వారు వచ్చారు. సో వారేం చేశారు? ఒకటి అని దాన్ని ఒప్పుకున్నావు కనుక మిగతావి ఎందుకు నువ్వు ఒప్పుకోవట్లేదు అంటే, మిగతా 3 అంటే మళ్ళీ తత్వాలు 3 అయిపోతాయి కదా. తత్వాలు 3 కాదే, తత్వం ఒకటేనా? ఇప్పుడు ఏమండి, శాస్త్రి గారు వచ్చారు, శాస్త్రి గారు ఒక్కరే వచ్చారండి. ఇప్పుడు శాస్త్రి గారు ఒక్కరు వచ్చారంటే శాస్త్రి గారికి తల ఉందా? శాస్త్రి గారి చెవులు ఉన్నాయా? శాస్త్రి గారికి కళ్ళు ఉన్నాయా? నోరుందా? చేతులు ఉన్నాయా? కాళ్ళు ఉన్నాయా? ఓ పంచి కండువా వేసుకున్నాడా? మెడలో మాల ఉందా? చెవులు కంకణాలు ఉన్నాయా? కుండలాలు? తలకి బొట్టుందా? సో ఒక్కడు అనంటే కొన్నిటితోటి విశిష్టమై ఉంటాడు. రైట్? ఇప్పుడు తల వేరు, చెయ్యి వేరు, కాలు వేరే.
కానీ వేరంటే దీంతో కలిసిన వేరు తప్ప, దీంతో కలిసి పనిచేసే వేరు తప్ప, అది ఇప్పుడు చెయ్యి కాలు కాదు, కాలు చెయ్యి కాదు, కానీ ఇన్ని కలిపే నేను. అందుచేత బ్రహ్మ ఒక్కటి అని ఒప్పుకున్నావు. ఆ ఒప్పుకున్న బ్రహ్మ ఒక్కటి జీవులతోటి ప్రకృతితోటి కలిసే ఎప్పుడు ఉంటుందయ్యా? బ్రహ్మలు 10 ఉండవు. నో, ఏకమేవా అద్వితీయం అని చెప్పింది దానికి మనం 100% కరెక్ట్. కానీ అది వీటితోటి కలిసి ఉంటుందని ఒప్పుకో. కలిసి ఉంటుందని ఒప్పుకున్నప్పుడు నీకు అన్ని మంత్రాలు సరిపోతాయి. ఇప్పుడు భేదాన్ని చెప్పే మంత్రాలు సరిపోతాయి, అభేదాన్ని చెప్పే మంత్రాలు. అభేదం ఉన్నప్పుడు ఒకటి, భేదం చెప్పినప్పుడు అంగాల్లాగా. దాని కాంట్రవర్సీ ఉంది కదా, అయిపోయింది. దానికి రూపం ఉందా, రూపం లేదా? రూపం ఉందంటే మళ్ళీ అద్వైతం పాయ్, ఏం పోదాయా? రూపం లేదు అంటే నీ రూపంలాగా నా రూపంలాగా కాసేపు ఇలా నవ్వే రూపం, కాసేపు ఏడ్చే రూపం, ఇలాంటివి లేవు ఆయనకి. మార్పు లేని ఏకంగా ఉండే రూపం ఎప్పుడు ఉంటుంది. తన రూపం లాంటిది లేని రూపం అది రూపం. ఉంది అంటే అలాంటిది ఉందని, లేదంటే మళ్ళాంటివి లేవు దానికి. సరిపోయింది. ఇప్పుడు దానికి గుణాలు ఉన్నాయా లేవా? అది నిర్గుణమా సగుణమా? రెండు అనొచ్చు. సగుణము అంటే దానికి మాత్రమే చెందిన గుణాలు ఉన్నాయండి. నిర్గుణం అంటే ఇప్పుడు నీలాంటి నాలాంటి గుణాలు దానికి లేవు. మన గుణాలు ఏమిటి? ప్రయోజనం నాశించే గుణాలు. ఇప్పుడు మనం ఏ పని చేసినా ప్రయోజనం అనుదీశ నమందోవి ప్రవర్తతే. అంచేత మనకి ఏదో లాభం లేకుండా మనం ఏ పని చెయ్యం. మన గుణాలు ప్రయోజనాపేక్ష కలవి, కర్మాధీనమై ప్రవర్తించేవి. ఆయన అకర్మవశ్యుడు, ఆయనకి అలాంటివి ఏం లేవు. కనుక సగుణుడు అంటే ఆయనకి మాత్రమే ఉండే గుణాలు ఉన్నాయి. నిర్గుణుడు మళ్ళాంటి గుణాలు లేనివాడు. సరిపోయింది. నిర్గుణ శృతులు సరిపోయాయి, సగుణ శృతులు సరిపోయాయి, సాకార శృతులు సరిపోయాయి, నిరాకార శృతులు సరిపోయాయి, భేద శృతులు సరిపోయాయి, అభేద శృతులు సరిపోయాయి. ఇలాంటి వాటన్నిటిని కూడా కలిపి చెప్పే శృతులు కొన్ని ఉన్నాయి వేదాల్లో. ఘటక శృతులు అంటారు వాటి. ఘటక శృతులు అని పేరు వాటికి. ఈ ఘటక శృతులు తీసుకుంటే నీకు అన్నీ సరిపోతాయి. కనుక దేన్ని నువ్వు కాదనక్కర్లేదు, చెప్పక ఒప్పుకో. ఇది తర్వాత వచ్చిన రామానుజుల వారు దాంట్లోంచి తీసుకొచ్చినటువంటి ఒక మార్గం అన్నమాట. శంకరాచార్యుల వారి వల్ల వైదికం నిలబడి, ఆ వైదికం అనేటటువంటి దానికి ఒక శోభని చేకూర్చినటువంటి వాడు తర్వాత రామానుజులు. సో ఇది ఇప్పుడు చరిత్ర అనే దానికి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి పతనము ఉత్థానము, పతనము ఉత్థానము ఇప్పుడు జరుగుతూ ఉంటాయి కాలంలో, కాలగతి. సో అలాంటప్పుడు ఆయా సందర్భానికి సమయానికి తగినట్టుగా ఆచార్యులు నిలబెట్టేటటువంటి వైదికాన్ని సవ్యంగా ఉంచడానికి రకరకాల మార్గాల్ని అప్పటి వ్యక్తుల్ని బట్టి వారు అవలంబించాల్సి వస్తూ ఉంటుంది. అంత మాత్రం చేత దానికి దీనికి పడదు అనే అవకాశమే లేదు అసలు. అది ఎక్కడ లేదు అసలు అలాంటిది. నిజానికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా రకాలైనటువంటి ఇలాంటివి వాదాలు మనకి ప్రపంచంలో వినిపిస్తున్నాయంటే అది వాళ్ళకు ఉండేటటువంటి అపరిపక్వమైనటువంటి ఒక అవగాహన అని మనం అనుకుంటాం అన్నమాట. విభిన్న మార్గాల ద్వారా ఏకైక లక్ష్యం అనేది ఒక సనాతన ధర్మం అనుకుంటే, విభిన్న మార్గాలు అనడం కంటే కూడా ఏ వ్యక్తి యొక్క పాక దశకి, పరిపాక దశకి అంటే మెచ్యూరిటీ ఆఫ్ ద మైండ్ అంటాం కదా, ఎవరి మెచ్యూరిటీ స్థాయి ఎంత ఉంటే అక్కడ వారు దాన్ని నిలబడి పైకెక్కడానికి వీలయ్యేటట్టుగా మనకి ఎన్నో రకాల అన్ని రకాల మార్గాలు అందించారు.